ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. కాలం కరుణించడంతో పంట పండించినా అమ్ముకుందామంటే అధికారుల కటాక్షం లభించగా అన్నదాతలు బిక్కుబిక్కుమంటున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట మార్కెట్కు తీసుకొస్తే పట్టించుకునే నాదుడు లేక రైతులు అల్లాడుతున్నారు. సాయంత్రం అయితే చాలు ఉరుములు మెరుపులు వస్తుండటంతో కర్షకుల గుండె గుబేలుమంటోంది. మరోవైపు గన్నీ బ్యాగులు సైతం ఇవ్వకపోవడంతో అదనంగా ఆర్థిక భారం పడుతోంది. తూకం వేసి రోజులు గడుస్తున్నా లారీలకు ఎత్తకపోవడంతో అన్నదాతలు మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సుమారు 58,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైంది. ఎకరానికి కనీసం 25 క్వింటాల దిగుబడి చొప్పున దాదాపు 14,50,000 క్వింటాల దిగుబడి వచ్చింది. బయట దళారులు 1,700 రూపాయలకు క్వింటా కొంటుండగా ప్రభుత్వం 2,400 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. క్వింటాలకు 700 వరకు తేడా ఉండటంతో రైతులు పెద్ద ఎత్తున మార్కెట్కు మొక్కజొన్న ధాన్యం తీసుకొచ్చారు. అయితే మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం రైతులకు కన్నీరు తెప్పిస్తోంది. అలంపూర్ చౌరస్తా మార్కెట్లో 30,000 బస్తాలు తూకం వేసి ఉండగా మరో 60,000 బస్తాల మొక్కజొన్న రాసులు నిల్వగా ఉన్నాయి. తొలుత 16,000 గోనె సంచులు ఇచ్చిన పీఏసీఎస్ అధికారులు ప్రస్తుతం రైతులనే కొనుక్కోవాలంటున్నారు. బస్తాకు 30 రూపాయల చొప్పున అదనపు భారాన్ని భరించి బస్తాలు తెచ్చి తూకం వేయించుకున్న రైతులు లారీలు రాకపోవడంతో 20 రోజులుగా మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాస్తున్నారు. మార్కెట్లో అంతా నల్లరేగడి భూమి ఉండటంతో వర్షం వస్తే లారీలు వెళ్లలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు అష్టకష్టాలు పడి ఎంత ఇబ్బంది ఉన్నా ఆర్థిక ఇబ్బంది ఉన్నా గానీ కూడా రైతులు సొంతంగా బ్యాగులు కొనుక్కొని వచ్చి నింపుకుంటున్నారు. ఇక్కడ ఎవరి లోపం అనేది అర్థం కావడం లేదు. దాదాపు 40,000 సంచులు స్టాక్ ఉంది. 6 నెలలు ఆ పంట పండించి మార్కెట్కి తీస్తే సంచులు పట్టారు కానీ లారీలు లేవు. అకాల వర్షాలు కానీ పడినామనుకోనండి రైతులు నట్టేట్ల మునిగిపోతారు. నేను మొక్కజొన్నలు తెచ్చి కనీసం 15 రోజులు కనుక వస్తుంది. కాటేసినారు. లారీలకు దినం ఇవాళ వస్తే రేపు వస్తుంది కూడా తిప్పలు పెడుతున్నారు మమ్మల్ని. ఇప్పుడు మీ లారీలైనా రోజు ఒక 5-10 లారీలు వస్తుంటే 10 మంది రైతులు పోయినా బాధ ఉండదు. ఇప్పుడు ఊర్లో వచ్చిన మొక్కసక్క వచ్చిన లారీలకి తీస్తున్నారు. మా లకటంలో వెనకబడితే వస్తుంది అనుకుంటే అందరు ఇదే పని చేస్తున్నారు. ఇక్కడ వస్తే మొన్న రాత్రి వాన వస్తే నానిపోతుండే మళ్ళీ దానిలో నెట్లు వేయించుకొని మళ్ళీ కూలీలకు ఇచ్చి నెట్ వేయించుకొని ఇప్పుడు కాటకి ఎత్తనీక 165 రూపాయలు కింటానికి. మా సంచులు తెచ్చుకున్నారు. సంచులు తెచ్చుకున్నాము. సంచికి 15 రూపాయలు ఇస్తామంటే 15 రూపాయలు బిల్లులో కూడా ఇస్తలేరు. సంచులు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఒకటే సతాయిస్తున్నారు రైతులని. గద్వాల మార్కెట్ యార్డులోనూ మొక్కజొన్న రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. ధరూరు, గట్టు, కేటిదొడ్డి, మల్దకల్లు, గద్వాల మండలాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున మొక్కజొన్నలు తీసుకురావడంతో కనీసం మార్కెట్లో పోసేందుకు జాగా లేదు. ఇక్కడ సైతం గన్ని సంచులతో పాటు లారీల కొరతతో అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. 5 రోజులే సార్ ఎవరు పట్టించుకుంటలేరు. తెచ్చి ఆడేసినాము మరి ఇంతకీ ఎవరు ఏమంటలేరు. నేను కూడా తీసుకుపోతలేరు రైతు. మాల్ పోతే బాగుంటుందని మేము అంటున్నాం సార్. ఎన్నాళ్ళు ఉండాలి ఇట్లే. తీసుకొచ్చి కూడా 4-5 రోజులు అవుతుంది. తెచ్చిన సరుకును కూడా ఇంకా సరిగా కాపాల ఉంటుంది. సరిగ్గా బయటికి పోతలేదులే కానీ ఇక్కడ కొనుగోలు అనేది సక్రమంగా జరగడం లేదు. కొనుగోలు విషయంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరు రైతులను పట్టించుకునే నాతోటి ఎవరు లేకుండా పోతున్నాడు ఇక్కడ. ఎందుకంటే తీసుకొచ్చి ఇక్కడ వేస్తే వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ అకాల వర్షాల వల్ల మేము అరగాలం ఎండాక వాన కష్టపడి పండించిన పంటలన్నీ కూడా నాశనం అయిపోతామనే దిగాలతో సరిగా తిండి తినక ఇక్కడ రాత్రి దోమలతో నిద్ర కాసుకొని అవి కాపలా కాస్తున్నాం. ఇంకా మొత్తం 10 రోజులు ఇక్కడనే ఉండాలంటే మాకు ఇతర పనులు ఉంటాయి కదా సార్. రోజుకు 1-2 లారీల చొప్పున ఇప్పటి వరకు 20,000 బస్తాలు తరలించినట్లు కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న పీఏసీఎస్ అధికారులు చెబుతున్నారు. మరో 52 లారీలు వచ్చినా ఉన్న ధాన్యమంతటిని తరలించడం సాధ్యం కాదని వెల్లడిస్తున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.